జై శ్రీమన్నారాయణ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానికి ఇంతటి విశిష్టత ఎందుచేత, ఎవరి వల్ల వచ్చిందో ఇప్పుడు ప్రస్తావించుకుందాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యకర్త శ్రీ ఆదిశంకరాచార్యులు, శ్రీ పరాశర భట్టరువారు తమ గ్రంథముందు ఇలా వ్రాసారు. మహాభారత సారత్వాత్ ఋషిభిః పరిగానతః వేదాచార్య సమాహారాత్ భీష్మో క్షమతః శుభం పరిగ్రహతి సయతః గీతా జైకార్ద్య తశ్చనః సహస్రనామ్నా మాధ్యాయ ఉపాదేయ తమోమతః అని వారి అభిప్రాయమును మనకు ప్రకటించి ఉన్నారు. వివరణ: మహాభారతము పంచమ వేదముగా భాసిల్లుచున్న మహాభారతమునందు లేని కొత్త ధర్మము ఏ ధర్మశాస్త్ర గ్రంథములోనూ ప్రతిపాదింపబడలేదని వ్యాస భగవానుని ప్రతిజ్ఞ. ఇంతటి ప్రశస్తమైన గ్రంథములో ప్రధానంగా శ్రీమన్నారాయణుని పరత్వము నిరూపింపబడినది. అట్టి నారాయణుని పరత్వమును సమర్థించు సహస్రనామాధ్యాయములను శాసనిక పర్వము యొక్క సారముగా పరిగణింపబడినది. ఇక మహర్షుల చేత కీర్తింపబడినది కావున ఋషితః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే అన్నట్లు తత్వవేత్తలైన ఋషులెందరో తమ తపోమహిమ చేత భగవంతుని సాక్షాత్కరించుకొని ఆయన యొక్క అద్భుత కళ్యాణ గుణములను, దివ్యమంగళ విగ్రహ విశేషములను, అవతార విశేషములను, భగవల్లీలలను అనుభవించుచు భగవంతునికి భక్తి పారవస్యముతో కల్పించి కీర్తించిన స్తోత్రముల నుండే సేకరింపబడినవి ఈ సహస్రనామములు. ఈ నామములన్నీయు అత్యంత ప్రభావము కలిగిన బీజాక్షరములతో కూర్చబడినవి. భావము: వేదవ్యాసునిచే కూర్చబడినవి. వేదవ్యాసుడు దైవాంశ సంభూతుడు, కారణ జన్ముడు. అనేక మంది ఋషులచే ఆవిష్కరింపబడిన శ్రీమన్నారాయణుల నామముల నుండి అత్యంత ప్రభావితములైన ఒక వేయింటిని ఏర్చి కూర్చి పొందుపరిచినారు మన కోసం. భీష్ముడు తన అభిప్రాయాన్ని తెలుపుట: శ్రీ భీష్ముల వారు కూడా సామాన్యులు కారు. తన తండ్రి కోరికను తీర్చడానికి ఘోర ప్రతిజ్ఞను పూని తండ్రి చేత ఇచ్ఛామరణమును వరముగా పొందినవారు. సర్వజ్ఞుడు, సకల శాస్త్ర కోవిదుడు. లంపశయ్యపై తన ప్రాణ త్యాగము కొరకు మంచి ముహూర్తమునకై ఎదురుచూస్తూ శ్రీకృష్ణుని తలంచుచు ధ్యాన నిష్టలో ఉన్న భీష్ముని స్మరించుకుని తదుపరి ధర్మమును నిష్కర్షించి చెప్పగలవారు ఉండరని భావించిన శ్రీకృష్ణుడు ధర్మరాజును ధర్మ సూక్ష్మములను అడిగి తెలుసుకొనమని వారిని భీష్ముని వద్దకు తీసుకుని వెళ్తాడు. భీష్ముని ఉత్సాహపరచుచు తన అనుగ్రహముచే భీష్మునికి బాధలన్నిటిలో దూరము చేసి ఉపదేశము చేయిస్తాడు. ఆ ఉపదేశమే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంగా వెలిసింది. ఇక సర్వజనులు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అనేక విధముల అత్యంత ప్రయోజనకారి అయినందున సర్వజనులచే మిక్కిలి ఆదరింపబడుచున్నది. ఎన్నో సమస్యలకు ఇది పరమౌషధముగా అత్యంత భక్తి శ్రద్ధలతో విశ్వాస పూర్వకముగా ఉన్నది. ఇంతటి ప్రశస్తి మరి ఏ గ్రంథమునకు లేదన్న అతిశయోక్తే లేదు. ఇక వైదిక గ్రంథములతో పోల్చుకుంటే భగవద్గీతాది వైదిక గ్రంథాలలో శ్రీమన్నారాయణుడే పరతత్వమని నిర్ధారించినట్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమందు కూడా శ్రీమన్నారాయణుడే పరతత్వమని ఉపదేశించబడినది. అంతేగాక ఇట్టి ఉపదేశానికి జగదాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మయే అని సాక్షిగా నిలిచి ఆమోదించినాడు. సశేషం. జై శ్రీమన్నారాయణ.